వరంగల్ జిల్లా నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండాకి చెందిన 40 మంది వ్యవసాయ కూలీలు ట్రాలీ బోల్తా పడి గాయపడ్డారు. అందులో ఒక కూలీ మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. గాయపడిన వ్యవసాయ కూలీలను పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు. 40 మంది కూలీలు జీడిగడ్డ తండ ఘటనలో గాయాల పాలైతే ముత్తోజిపేట ప్రాంతంలో మరో 12 మంది కూడా ఇవాళ ఇంజూరీ అయ్యారు ప్రయాణికులు. ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకుని కూడా ప్రజలకు వైద్యం సకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించలేకపోతూ ఉన్నది. ఎవ్వరు కూడా ఈ వైద్య కళాశాలను ఇంత పెద్ద దవాఖానను సమీక్షించే దిక్కు లేదు. నర్సంపేటలో అసలు ఎంతమంది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు, నెలకు దాదాపుగా 2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉన్నది వారి ఇక్కడ వైద్య కళాశాలను మెయింటైన్ చేయడానికి. కానీ ఇలా పేద వర్గాలకు ఆపద వస్తే సరైన ట్రీట్మెంట్కి ఇక్కడ మందుల కొరత ఉన్నది. క్యాండిల్స్ కూడా మరి ప్రజలే కొనుక్కునేటువంటి దుస్థితి ఉన్నది. ఇవాళ చిన్న చిత్క ట్రీట్మెంట్లకు కూడా బయటకు పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది.